హలో ఫ్రెండ్స్, కేక్ని మనం ఈరోజు ఇసుక పెన్ను తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఓవెన్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఫ్లఫీగా కేక్ రుచిగా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముందుగా మనమైతే ఇసుక తీసుకొని దాన్నైతే సన్నటి జల్లించుకోవాలి. దెడ్డు ఇసుక ఉంటే బాగుండదు, రాళ్ళు ఉండకూడదు. కేవలం ఇలా సన్నటి ఇసుక ఉంటే బాగుంటుంది, రవ్వలాగా. దీన్నైతే మనం కడిగేసుకొని శుభ్రంగా ఎండలో ఒక రోజంతా ఎండబెట్టేసుకొని ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఒక డబ్బాలో పోసి మనం ఇక చక్కగా దీన్ని వాడుకోవచ్చు. ఎన్నిసార్లైనా కేక్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే సాల్ట్ అయితే 1-2 సార్లు చేసుకోవచ్చు, కానీ ఇదైతే ఇసుక ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇక ఒక బౌల్లో వేసేసి స్టవ్ వెలిగించి పెట్టేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఇసుక వేడెక్కితేనే మన కేక్ అంతా ఫ్లఫీగా వస్తుంది. ఇక ఇదైతే చక్కగా వేడవుతుంది. మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక 4 లేదా 5 మనకి ఎంత కాఫీ ఫ్లేవర్ కావాలి అంటే అన్ని స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 4-5 స్పూన్స్ వేస్తున్నాను. ఇదైతే ఇన్స్టెంట్ కాఫీ పొడి కాదు, మనం మరిగించుకోవాలి. సేమ్ టీ పొడి ఎలా ఉంటుందో అలాంటి కాఫీ పొడి. ఇక నేనైతే ఇలా 4-5 టేబుల్ స్పూన్ వేసేసుకొని మరిగించుకుంటున్నాను. ఈ కాఫీ వేయడం వలన చక్కటి రంగు వస్తుంది కేకు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక దీన్నైతే ఎంత మరిగించుకుంటే అంత బాగుంటుంది. మనం కాఫీ చేసుకుంటే, టీ చేసుకుంటే డికాషన్ ఎలా మరిగించుకుంటాం అలా మరిగించుకోవాలి. ఇది చక్కగా మరిగిన తర్వాత మనం చల్లార్చుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుంటున్నాను. దీని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో పిండి వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి. ఇక మన రుచికి సరిపడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన స్వీట్నెస్కి సరిపడా. ఇక నేనైతే కొద్దిగా చక్కెర కూడా వేస్తాను. ఇలా కప్పు బెల్లం వేసాను, ఒక హాఫ్ కప్పు చక్కెర కూడా వేస్తాను. ఇప్పుడైతే 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇది హెల్దీ కేకు, గోధుమ పిండితో బెల్లంతో చేస్తున్నాను. కాకపోతే రవ్వ ఎందుకు వేసానంటే కొద్దిగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది కేక్ అని చెప్పేసి ఇలా వేసాను. ఇది బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, మనం బజ్జీలో వేసుకోమా ఆ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కోకో పౌడర్, చాక్లెట్ ఫ్లేవర్ ఇవ్వడానికి ఈ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక కప్పు 2 కప్పుల గోధుమ పిండికి 1 టీ స్పూన్ కోకో పౌడర్, ఒక 10 రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది. మనం ఇందులో పాలు వేయడం లేదు, కేవలం మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగింది కదా, నీళ్ళు వడగట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్లు షుగర్ పౌడర్ మరియు ఇలాచి వేసి గ్రైండ్ చేశాను. మనకు కొద్దిగా స్వీట్నెస్ సరిపడా, బెల్లంతో స్వీట్నెస్గా రాదు కాబట్టి కొద్దిగా షుగర్ వేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా ఈ డికాషన్ వేసుకుంటూ చక్కగా ఈ కేక్ మిక్సర్ని కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకుంటే మనకు చక్కగా కలుస్తుంది. ఇక ఏ కప్పుతో మనం పిండి బెల్లం వేసామో అదే కప్పుతో హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువగా
నెయ్యి వేసుకోవాలి. మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇంకా 2 టీ స్పూన్ల పెరుగు వేసుకున్నాను, గడ్డ పెరుగు. ఇవి చివరిలో వేసి కలిపితే కేక్ చాలా బాగుంటుంది, అందుకని చివరిలో వేస్తున్నాను. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా కలిసేలా కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం కేక్ ఎలా చేసుకుంటామో అందులో నెయ్యి రాసేసి ఇలా గోధుమ పిండి వేసేసి ఇలా చక్కగా చేసేసుకోవాలి. బౌల్ని అతుక్కోకుండా కేక్ ఈజీగా వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇలా పిండి వేయడం వల్ల బటర్ పేపర్ కూడా మనకు అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఆ బౌల్లో కేక్ మిక్సర్ని వేసేసుకుందాం. కాఫీ చాక్లెట్ కేకు చాలా బాగుంటుంది. మనం టీ కాఫీ తాగేటప్పుడు కానీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చాలా బాగుంటుంది. ఇక ఇసుక వేడెక్కింది కదా, అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఈ బౌల్ పెట్టిద్దాము. 45 లేదా 50 మినిట్స్ వరకు అంటే మనకు కేక్ రెడీ అవుతుంది. మధ్యలో మధ్యలో చూసి చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇక ఇప్పుడు చూడండి చక్కగా అయింది కేక్ అయితే, ఎంత చక్కగా పొంగి చూడండి. ఇలా కొద్దిగా అంటుతుంది కాబట్టి స్టవ్ అది ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదనే మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది, బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మనం కేక్ని తీసేద్దాం. చూడండి చాకు పెట్టి చూస్తే చాకుకు అతుక్కోవడం లేదు. ఇంకా కేక్ రెడీ అయింది. మనం ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అస్సలు మాడకుండా ఇంత కూడా అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చింది చూడండి కేక్. ఇలా రవ్వ వేయడం వలన రవ్వలుగా కేక్ చాలా బాగుంటుంది. గోధుమ పిండి చాలా జిగుట ఉంటుంది కాబట్టి ఇలా మనకు ఏదైనా కొద్దిగా రవ్వ వేయడం వల్ల తింటూ ఉంటే రవ్వలు చాలా బాగుంటుంది, లేదంటే అతుక్కపోతుంది కాబట్టి నేనైతే కొద్దిగా రవ్వ వేసాను. ఫ్రెండ్స్ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను ఇలా. బెల్లం గోధుమ పిండితో కానీ చక్కగా వచ్చింది. స్నాక్స్ టైంలో పిల్లలకి టీ కాఫీ టైంలో కూడా తింటే ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. ఇందులో అంత హెల్దీ కాబట్టి మీరు చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. పిల్లలకైతే కేక్ అంటే ఇష్టం, మరియు చాక్లెట్ కేక్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి ఇలా కాఫీ పొడితో చేసుకోండి, చాలా బాగుంది. పెద్దలు చిల్లలు అందరూ ఇష్టపడతారు. నేనైతే ఇలా చేసేసుకొని ఎంజాయ్ చేస్తున్నా, మీరు చేసుకోండి ఫ్రెండ్. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా వీడియోకి కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్